ఈ కవర్లో బట్టలు చూసిన తర్వాత మా అమ్మ మామూలుగా తిట్టలేదు. హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం షాపింగ్ కని వెళ్ళి రోజంతా తిరిగి ఒక్కటి కూడా కొనుక్కోకుండా వచ్చాను. ఆ రోజునైతే నాకు ఇంట్లో ఫుల్ ర్యాంప్ అయిపోయింది. ఈ రోజు ఎలాగైనా సరే బట్టలు కొనుక్కొచ్చేసుకుందామని మా ధర్మగొని క్రాంతికొని తీసుకుని షాపింగ్ బయలుదేరేసాను. అప్పుడు స్పెట్స్ అవి పెట్టుకుని ఇలా గుడ్డోళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటాను. మీరేం పట్టించుకోకండి. సాఫీగా షాపింగ్ వెళ్ళిపోతాను అనుకుంటే షూలో స్పైడర్ దూరేసింది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెవులు పడిపోయింది. ఇలా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని అనకపిల్ల అయితే వచ్చేసాం. వచ్చి రాగానే ఒక షాప్ లో దూరేసి బుడబుక్ల ఫ్యాంట్ వేసాను. అదే బ్యాగీ ఫ్యాంట్ నేను ఎందుకు ఎలా అన్నానంటే, నేను ఈ ఫ్యాంట్ వేసుకున్న ప్రతిసారి మా అమ్మ నువ్వు బుడబుక్లో ఉన్నారా అని అంటుంది. నిజంగానే అలా ఉన్నాను. మేము ముగ్గురం కలిసి ట్రైలర్ రూమ్కి వెళ్ళిపోయి కాసేపు దెబ్బ సినిమా గురించి మాట్లాడుకున్నాం. షాప్ లో 2 ఫ్యాంట్లు ఒక సెట్ తీసుకుని ₹1,00,000 కూపన్ రాశాను. లెక్కిడ్రా మనమే విన్ అవ్వాలని కోరుకుంటే ఒకవేళ విన్ అయితే మొత్తం అందరూ సరిసమానంగా పంచుకుందాం. పండగ దగ్గరకు వచ్చేసింది కదా, బట్టల షాపులు మొత్తం జనాలతో నిండిపోయి ఉన్నాయి. ఇటు తిరిగేసరికి మధ్యాహ్నం అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళి చిట్టు రూపాయల మెను కూడా చేసి మా ఊళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్ చేశాను. మీరు ఏం మొహమాట పడకంటారు, మీకు నచ్చినంత తినంటారు. నేను కూడా మీతో పాటు గట్టిగా తింటాను. దయచేసి నా బిల్లు కూడా మీరే కట్టేయండి అని అన్నాను. అప్పుడు మా వాళ్ళ మొక్కల వైపు చూడాలని నవ్వు ఆపుకోలేకపోయినాను. పేకల దాకా మెక్కేసి షూస్ కొనుక్కుందాం ఒక షాప్ లో దూరేసి 2 జతలు షూస్ తీసుకున్నాను. అక్కడ ఒక 2-3 షర్ట్స్ కూడా తీసుకున్నాను. ఎలా అయితే మొత్తానికి సంక్రాంతి షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఊర్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుతారు కింద కామెంట్ చేసేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.